అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది సర్కార్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం ముందుగా 2.5 ఏళ్ల గడువు పెట్టుకుంది ప్రభుత్వం. ఈ 2.5 ఏళ్లలో రాజధాని నిర్మాణంలో కీలకమైన శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులతో పాటు ఎమ్మెల్యే, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, హైకోర్టు జడ్జీలు క్వార్టర్స్ పూర్తి చేయాలనుకుంటోంది. అయితే 2019 ఎన్నికలకు ముందు నిర్మాణాలన్నీ పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 2024 వరకు వీటి నిర్మాణాలు జరగలేదు. అంతేకాదు, నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయాయో అక్కడే ఉండిపోయాయి అన్న విమర్శలు పెరిగాయి. ఈ నిర్మాణ రంగ నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం హైదరాబాద్, చెన్నై ఐఐటి నిపుణుల బృందాలు ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. అయితే నిర్మాణాలకు సంబంధించిన నివేదికలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని నిపుణులు చెబుతున్నారు. నివేదిక వచ్చాకే ఈ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లనుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని నిపుణుల బృందాన్ని కోరారు సిఆర్డీఏ అధికారులు.